అలంకరించిన రవి గారికి, రాజశేఖర్ గారికి, సుధాకర్ గారికి, దేవదత్త గారికి మరియు ప్రధాన ఆచార్యులు ఆనంద్జీ గారికి మరియు పాఠశాల ఉపాధ్యాయులకు, మాతాజీలకు, ఇక్కడ వచ్చిన పోషక మహాశయులకు మరియు విద్యార్థులకు ముందుగా రాబోయే విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాల ఉత్సవాలను జరుపుకుంటున్న ఈ తరుణంలో మన దగ్గర కూడా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషం. సరిగ్గా 100 సంవత్సరాల క్రితం 1925వ సంవత్సరంలో మహానుభావులు మాననీయ ఎడ్గేవార్ గారు డాక్టర్ జీ అంటాం మనం ముద్దుగా ఆయన. డాక్టర్ జీ గారు చాలా ముందు చూపుతో వారు కాంగ్రెస్లో ఉన్నా కూడా ఆ రోజు కాంగ్రెస్లోని చాలామంది రకరకాల కుళ్ళు కుతంత్రాలతో నిండి మన దేశానికి చాలా నష్టం చేకూర్చారు. ఇవన్నీ నచ్చక వారు ఆ రోజు కాంగ్రెస్లో ఉండి కూడా ఏదన్నా ఒకటి మనం స్థాపించాలి, మన దేశం పౌరులు ముఖ్యంగా మన హైందవ ధర్మం కాపాడుకోవాలని చెప్పేసి వారు ఎంతో ఆలోచించి ఆ రోజు 100 సంవత్సరాల క్రితం ఒకే ఒక్క చిన్న రూమ్లో ఒక 12 మందితోని మన ఆర్ఎస్ఎస్ అనే సంస్థను స్థాపించడం జరిగింది. 12 మందితో స్థాపించిన ఈ ఆర్ఎస్ఎస్ సంస్థ ఈరోజు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల శాఖలు, సుమారు ఇంచుమించు 1 కోటి మంది అనుకుంటాను, ఇంకెక్కువనే ఉండొచ్చు, 1 కోటి మంది కార్యకర్తలతో దేశ క్షేమం కొరకు, దేశ హితం కొరకు, హైందవ ధర్మం కొరకు ఎన్నో త్యాగాలు చేస్తుంది మన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు. తర్వాత వీరు ఎడ్గేవార్ గారు మహారాష్ట్రలో చాలా అమరావతి మరియు పూనా, షోలాపూర్, నాగపూర్ ఇట్లా వాళ్ళు స్థాపించిన తర్వాత వేరే రాష్ట్రాల్లో కూడా స్థాపించాలని చెప్పేసి సంకల్పంతో ముందుకెళ్తుంటే వారికి ఒకసారి అవకాశం వచ్చింది. బనారస్ హిందూ యూనివర్సిటీలో వెళ్ళడానికి అవకాశం వచ్చింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వారు భారతరత్న బనారస్ హిందూ యూనివర్సిటీ వ్యవస్థాపకులు మదన్ మోహన్ మాలవీయ గారితో పరిచయం ఏర్పడడం, వీరి సంకల్పాన్ని ఎడ్గేవార్ గారు డాక్టర్ జీ సంకల్పాన్ని వారికి వివరించడం జరిగింది. ఆ సమయంలోనే మన గోల్వర్కర్ గారు, గురూజీ అంటాం మనం ముద్దుగా, గురూజీ గారితో పరిచయం ఏర్పడడం, వీరి ఐడియాలజీ వారికి నచ్చడం, వారు కూడా ఆర్ఎస్ఎస్లో పూర్తి స్థాయిగా కుడిభుజంగా ఎడ్గేవార్ గారికి వాళ్ళు అండదండలతో వారు ఉండి ఆ సంస్థలో పనిచేయడం జరిగింది. 1940 సంవత్సరంలో డాక్టర్ జీ గారు స్వర్గస్థులైన తర్వాత స్వర సంఘచాలకుగా బాధ్యతలు స్వీకరించి గురూజీ గారు ఎంతో కష్టపడి తన సమయాన్ని, ధనాన్ని అన్నీ కూడా వెచ్చించి దేశవ్యాప్తంగా పర్యటన చేసి ఎన్నో రాత్రులు కష్టపడి గుళ్ళల్లో ఉండి వారు ఈ సంస్థను మొత్తం భారతదేశంలో విస్తరింపజేశారు. వారి త్యాగాలన్నింటినీ కూడా మనం చేసుకోవాలి. ఈరోజు మనమందరం కూడా వారి బాటలో నడవాలని సూచిస్తూ మరి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు వారు ఎన్నో సందర్భంలో ఈ గవర్నమెంట్ వారి నిషేధానికి గురి చేసింది, నిషేధించింది ఆర్ఎస్ సంస్థను, మన సంస్థ. అయినా కూడా మొక్కవని ధైర్యంతో, మన చిత్తశుద్ధితో, మన దేశభక్తితో ఆ నిషేధాన్ని కూడా మళ్ళీ వాళ్ళు ఎత్తివేశాల మనం చేసుకున్నాము మన ఆర్ఎస్ఎస్ సంస్థ. 1900 గాంధీజీ గారి హత్య తర్వాత ఆర్ఎస్ఎస్ మీద నిషేధం విధించారు అప్పటి ప్రధానమంత్రి నెహ్రూ గారు. తర్వాత 1962వ సంవత్సరంలో మనకు చైనాతో యుద్ధం వచ్చింది. ఆ యుద్ధ సమయంలో ఎల్ఓసి దగ్గర బార్డర్లో మన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు నిర్విరామంగా కొంత వేల మంది కార్యకర్తలు ఆ రోజు సైన్యానికి అన్ని విధాల అండదండలుగా ఉండి వారికి ఆహారం అందించడము, వాళ్ళకు రూట్ను క్రియేట్ చేయడము, సైనికుల ఫ్యామిలీస్కు, వాళ్ళ కుటుంబాలకు అండదండలు ఉండి ఎంతో వాళ్ళు త్యాగాలు చేసి వాళ్ళు సేవలు అందించడం జరిగింది మన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు.
దీన్ని గమనించిన నెహ్రూ గారు నిషేధాన్ని విధించిన ఆయననే మళ్ళీ మనకు 63వ సంవత్సరంలో 1963వ సంవత్సరంలో యుద్ధం తర్వాత 63వ సంవత్సరంలో మరి మనకు రిపబ్లిక్ డే 26 జనవరి రోజు మనము ఢిల్లీలో పెరేడ్ నిర్వహిస్తాం. రకరకాల శకటాలతో అన్ని రాష్ట్ర సాంప్రదాయాలు ఉట్టిపడేలా మనం శకటాలు అక్కడ మనకు అవకాశం వస్తుంది. అందులో మన కార్యకర్తలతో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను ఆహ్వానించి అక్కడ పెరేడ్లో కూడా మన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలతోని పెరేడ్ నిర్వహించడం జరిగింది. అది నెహ్రూ గారు స్వయంగా అది ఆహ్వానించడం జరిగింది. అది మన దేశభక్తి, మన ఆర్ఎస్ఎస్ సంస్థ యొక్క వాళ్ళకు మన గురువుజీలు మనకు డాక్టర్ జీ గారు గురువుగిరి నేర్పిన సంస్కారం ఇది. ఎన్నో సందర్భంలో ఒరిస్సాలో సూపర్ సైక్లోన్ వచ్చినప్పుడు, మరియు మద్రాసులో సైక్లోన్ వచ్చినప్పుడు, మరియు గుజరాత్లో మనకు పెద్ద భూకంపం వచ్చింది. ఆ సమయంలో ఎక్కడ వరదలు వచ్చినా, ఎక్కడ ఉప్పెనలు వచ్చినా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు స్వయంగా ఎవరు చెప్పే విషయమే లేదు. స్వయంగా వాళ్ళు రంగంలోకి దిగి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళ ధనాన్ని కూడా వెచ్చిస్తూ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సేవలు అందిస్తున్న గొప్ప సంస్థ ఆర్ఎస్ఎస్ సంస్థ, రాష్ట్రీయ స్వయం సేవక సంస్థ. నేను కూడా ఆర్ఎస్ఎస్ స్వయం సేవకుణ్ణి అని చెప్పడానికి నాకు చాలా సంతోషం, గర్వంగా ఉంటుంది. ఇదే శిశు మందిర్లో ఇక్కడనే మేము చిన్నతనంలో నేను 6వ తరగతి 7వ తరగతి ఉన్నప్పుడు మన నరసింహరావు సార్ గారు మాకు గురువులు. వారికన్నా ముందు మనకు విశ్వనాథ్ జీ అని ఇప్పుడు ఛత్తీస్గఢ్లో ఉంటుండు, వారిని కూడా నేను మననం చేసుకోవాలి. విశ్వనాథ్ జీ గారు పొద్దున్నే 5 గంటలకు 5:15కి వచ్చి డోరు కొట్టి 10 సార్లు డోరు కొడుతుండే. మా అమ్మని పిలిచి రవీంద్రను లేపండి అమ్మ అని చెప్పి తీసుకొస్తాను. ఇలా ఆర్ఎస్ఎస్ సంస్థ అనేది గొప్ప సంస్థ. ఈ పిల్లలు కూడా రాబోయే కాలంలో మన ఆర్ఎస్ఎస్ గురించి, మన దేశభక్తి గురించి అందరు ఇక్కడ మాతాజీలు చెప్తారు, వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రాబోయే కాలంలో పిల్లలు కూడా దేశభక్తితో ముందుకు నడవాలని మరొక్కసారి ఈ ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల ఉత్సవాలకు ఈ వేదిక మీద నన్ను పిలిచి మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన ఈ వేదికకు, పాఠశాలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం.